యబ్బేకు రేవు దగ్గర యాకోబును దేవుడు ఇశ్రాయేలుగా మార్చాడు. యాకోబు మార్చబడిన వ్యక్తి కనుక యాకోబు 12 మంది గోత్రములు వారందరూ కూడా ఇశ్రాయేలులుగా పిలువబడుతున్నారు. ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ఒక ప్రత్యేకమైన రీతిలో ఏర్పాటు చేసుకున్నాడు. నా జనులు, నా ప్రజలు, నా వారు, నా సొత్తైన జనాంగము అని పిలిచింది కేవలము ఇశ్రాయేలు ప్రజల్ని మాత్రమే. ఈ మాటలు మనం గమనిస్తే లేవియాకాండము 20 అధ్యాయము 26వ వచనాన్ని చూద్దాం. చూడండి, యెహోవా అను నేను పరిశుద్ధుడను, మీరు నా వారై ఉండునట్లు అన్యజనులలో నుండి మిమ్మును వేరుపరచితిని. ఇశ్రాయేలు ప్రజల్ని ఒక ప్రత్యేకమైన రీతిలో దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ లేఖనం తెలియజేస్తూ ఉంది, మీరు నా వారై ఉండునట్లు అన్యజనులలో నుండి మిమ్మల్ని వేరుపరచితిని అని లేఖనం తెలియజేస్తుంది. అదే విధముగా ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే, నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము, నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము, నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. స్తోత్రం. కనుక ప్రియమైన దేవుని వారలారా, దేవుడు ఒక ప్రత్యేకమైన రీతిలో దేవుడు ఇశ్రాయేలు జనాంగమును ఏర్పాటు చేసుకున్నాడు. ఇశ్రాయేలీలు కాని వారందరూ అన్య జనాంగమే. కాబట్టి ఈ మాటలు మనం గమనిస్తే ఈ భూమి మీద దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి జనాంగము ఇశ్రాయేలు జనాంగము. అయితే ఇశ్రాయేలును కాపాడువాడు కుణుకుడు నిద్రపోడని లేఖనం తెలియజేస్తూ ఉంది 22వ కీర్తన 3వ వచనములో. అదేవిధముగా ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము 29వ వచనములో, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవరు. అవును ప్రియులారా, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవరు. 121వ కీర్తన 4వ వచనం తెలియజేస్తుంది, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. అవును ప్రియులరా, మనము శరీర సంబంధమైన ఇశ్రాయేలుము కాకపోయినా మనము ఆత్మ సంబంధమైనటువంటి ఇశ్రాయేలీలము, మార్చబడినటువంటి వారము. కనుక నీవు చేయు స్తోత్రాల మీద, నేను చేయు స్తోత్రాల మీద దేవుడు ఆసీనుడై ఉన్నాడు. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవరు. యెహోవా రక్షించిన మనల్ని పోలిన వారెవరు లేరు. కనుక భూమి మీద ఇశ్రాయేలు ప్రజలను ఒక ప్రత్యేకమైన రీతిలో ఏ విధంగా ఏర్పాటు చేసుకున్నాడో, ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలుముగా దేవుడు నిన్ను, నన్ను, మనలందరినీ కూడా ఒక ప్రత్యేకమైన రీతిలో ఏర్పాటు చేసుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా.